హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ ఒక చిన్న మంచి మాటతో మీ ముందుకు వచ్చాను. ఏంటని అనుకుంటున్నారా? రెండు విషయాలు మాట్లాడతాను. స్నేహం చేస్తే కర్ణుల్లాగా చేయాలి. ఎందుకన్నానో తెలుసా మీకు ఈ విషయం? అందరూ వదిలేశారు కర్ణుణ్ణి, తల్లితో సహా. అంటే తల్లికి పుట్టిన మొదటి బిడ్డ కర్ణుడు, అవునా? సో ఆ మొదటి బిడ్డని నీళ్ళల్లో వదిలేసింది తల్లి. అటు ఇటు పెరిగి ఆశ్రమములో చేరి అతను క్షత్రియుడు అని చెప్పుకోకుండా పెరిగి అక్కడ గురువు గారి శాపానికి గురవుతాడు. అన్ని సకల విద్యలు నేర్చుకున్న తర్వాత గురువు గారి శాపం ఏంటో తెలుసా? నీకు ఒకానొక క్లిష్టమైన పరిస్థితిలో నువ్వు నేర్చుకున్నటువంటి ఈ విద్య నీకు పనికి రాకుండా పోతుంది అని. ఎవరికైనా భరిస్తారా అండి అంత శాపాన్ని? కరెక్ట్ టైంకి పనికొచ్చాలనే కదా మనం ఏ విద్యనైనా అభ్యసిస్తాం. కానీ అక్కడ దెబ్బతిన్నాడు. తర్వాత ఎవరు హక్కును చేర్చుకోలేదు. నేనున్నానంటూ దుర్యోధనుడు వస్తాడు. దుర్యోధనుల్లో కూడా మంచి గుణాలు ఉన్నాయండి. మంచి మిత్రుడు, చెయ్యందిస్తాడు, నేనున్నాను మిత్రమా అని. సో వాళ్ళిద్దరు మంచి స్నేహితులు అవుతారు. సో ఆ స్నేహితుడికి నేను కడ వరకు, నా కట్టె కాలే వరకు నేను నీకు మిత్రునిగా ఉండిపోతానని చెప్పి చెయ్యి అందిస్తాడు కర్ణుడు. సో ఒకానొక టైంలో ఈ మహాభారతంలో యుద్ధం జరిగేటప్పుడు తల్లి వచ్చి ఆర్జిస్తుంది కర్ణుణ్ణి. నీ తమ్ముళ్ళు, ఈ 5 పాండవులు నీ తమ్ముళ్ళు, వాళ్ళని ఏమీ చెయ్యొద్దు, వాళ్ళని వదిలేసాయి, కౌరవులను వదిలేసి ఇటు వచ్చేసాయి అంటే ఒక్కటే ఒకటి చెప్తాడు, నేను నా మిత్రునికి మాటిచ్చాను, నా మిత్రునితోనే ఉంటాను అని. అది ఫ్రెండ్షిప్ అంటే. ఎస్. సో ఆ కర్ణుడు ఎంత మంచి గుణాలు ఉన్నాయంటే దానంలో కర్ణుని మించిన వాళ్ళు లేరు. అతను పెట్టుకున్నటువంటి కవచ కుండలాలు కూడా తీసిచ్చే అంత మంచి గుణం కర్ణుడికి, అవునా? ఎవరు ఏది అడిగితే దాన వీర సూర కర్ణ అంటారు, అతనిలాగా ఉండాలి అని. యుద్ధంలో ఎటు రణరంగంలోకి కాలిడినప్పుడు ఒకానొక సందర్భంలో మంచిగా యుద్ధం జరిగేటప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితిలో అతను రథం దిగాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? భూదేవి శాపం గుర్తుందా మీకు? నేను ఒకసారి చెప్పాను, రథం భూమిలోకి ఇరుక్కుపోతుంది. ఇటు గురువు గారి శాపం, శాపగ్రస్తుడు, గురువు గారి శాపం టైంకి కరెక్ట్ గా నీకు నీ విద్య పనికి రాకుండా పోతుంది అన్నాడు. సో కిందకి దిగి తన 2 చేతులతో రథాన్ని ఎత్తేటప్పుడు బ్యాక్ స్టాబింగ్, వెనక నుంచి అతనికి విలువిద్యని ప్రదర్శిస్తారు వెనకాతలాలు. సో ఆ విధంగా అతను నేల కొరిగిపోతాడు. అయినా కానీ మిత్రుని చెయ్యి వదలడు. ఫ్రెండ్షిప్ అంటే అది. ఓకే, కర్ణుని చూసి మనం నేర్చుకోవాల్సింది మంచి మిత్రునిగా మిగిలిపోవటం అనేది. సో అందుకే అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇంకొక చిన్న విషయం తెలుసా మీకు? శకుని మామ యాక్చువల్గా కౌరవుల మీద ప్రేమతో కౌరవుల వైపు ఉన్నారనుకున్నాడా? కాదు. కౌరవుల్ని తుదముట్టించడం కోసం కౌరవుల వైపుగా ఉండి దానికి అతను శ్రీకారం చుడతాడు. యుద్ధానికి కౌరవుల్ని ఎలా తుదముట్టించాలని కౌరవుల జట్టులో ఉండి పాండవులు వైపు పావులు కదిపి యుద్ధానికి శ్రీరంగం చుడతాడు. సో మనం ఒక్కొక్కసారి ఈ ఎపిక్స్ అన్ని చదువుకోవాలి. మనం రామాయణం, మహాభారతాలు ఇవన్నీ ఏంటనుకున్నారు, మనకి చాలా మంచి విషయాలు నేర్పిస్తూ ఉంటాయి. సో ఈరోజు 2 విషయాలు మీకు చెప్పాను. ఒకటి, మిత్రుల్లాగా ఉంటే కర్ణుల్లాగా ఉండాలని.
అవునా? శకుని గురించి ఇంకా కొంచెం చెప్తాను మీకు, అది తర్వాత రేపటి మంచి మాటలో. ఈ రోజు మంచి మాటతో బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే, గ్రేట్ డే. బాయ్.